ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ మంత్రి కేటీఆర్ మధ్య విమర్శలు ప్రతి విమర్శలు ఆరోపణలు ప్రత్యారోపణలతో అసెంబ్లీ దద్దరిల్లింది. కేసీఆర్ ఆనవాళ్లు గుర్తులను చెరిపేలా కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారన్న కేటీఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఫామ్ హౌస్ పై డ్రోన్ ఎగురవేశారన్న కేసులో ఏకంగా 16 రోజుల పాటు ఖైదు చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు. అదే పగతో ఉంటే కేసీఆర్ కుటుంబంలో ఉన్నవారంతా చెర్లపల్లి చెంచల్గూడ జైల్లో ఉండేవారని హెచ్చరించారు. రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన, అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించేందుకే అవమానాలను దిగమింగుకుని పనిచేస్తున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు. శాసనాలు జరిపేయడం, రాజముద్రలు మార్చడం ఒకప్పుడు జరిగేది. ఇవాళ ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నా అంటే 15 నెలలుగా రాష్ట్రంలో ఒక విపరీత దూరం చూస్తా ఉన్నా అధ్యక్ష. ఆనవాళ్లు జరిపేస్తా, ఈ శపథాలే ఇవాళ ఈ రాష్ట్రానికి శాపాలు అవుతా ఉన్నాయి. నేను ముఖ్యమంత్రి గారికి కోరుతా ఉన్నా, పాలకుడికి కావాల్సింది కక్ష కాదు. మీరు చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినారు, సర్వ్ చేయండి, మంచిగా సర్వ్ చేయండి, ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకోండి. తప్పకుండా మళ్ళీ ప్రజలు అనుగ్రహించిన ఆశ్చర్యం లేదు. కానీ మీరు ఇదే రకంగా పోతే కేవలం కక్షతో, పగతో, ప్రతీకారంతో తుడిచేస్తా, చెరిపేస్తా, కూల్చేస్తా అంటే మాత్రం మీరే నష్టపోతారు, మాకేమి కాదు అధ్యక్ష. అధ్యక్ష, పేరు ప్రఖ్యాతులు పెంచుకోవాలంటే, లాంగ్ లాస్టింగ్ లెగసీ ఉండాలి అంటే తప్పకుండా మంచి పనులు చేయాల్సిందే. చేయండి, మాకంటే ఎక్కువ చేయండి, మేము కాదనట్లేదు. కానీ రివెంజ్ పాలిటిక్స్ వల్ల రాష్ట్రం ఆగమవుతుంది, సంక్షేమం నుంచి సంక్షోభం దిక్కు పోతున్నది. నేను చెప్పలే, మీరే చెప్పిన ముఖ్యమంత్రి గారు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడే ఆలోచననే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండి ఉంటే ఈ రోజు అక్కడ కూర్చొని, అక్కడ నించొని నోటుకొచ్చింది మాట్లాడే అవకాశం ఉండకపోతుండే. చెంచల్గూడలో, చెర్లపల్లిలో మమ్మల్ని ఎక్కడైతే పెట్టినరో డిటెన్షన్ సెల్లో, ఎవరిని కలవకుంటే నిర్బంధించినరో అక్కడనే మీరుండేటోళ్ళు. ఎవరి మీద కూడా కక్షా సాధింపు చర్యలకు పాల్పడలేదు. ఎవరైనా అనుమతి తీసుకోకుండా ఒక డ్రోన్ ఎగరేస్తే, కానీ పార్లమెంట్ సభ్యుడిగా, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపించి, మామూలుగా దానికి 500 రూపాయల ఫైన్ ఉంటే, బిలో 7 years ఉంటే రిమాండ్కే పంపరు. కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని చెర్లపల్లి జైలుకు పంపించి నక్సలైట్లు, ISI తీవ్రవాదులు ఉండే డిటెన్షన్ సెల్లో 7 feet బై 12 feet ఉంటే అందులో 3.5 feet పండుకోవడానికి దిమ్మె ఉంటుంది, ఒక చిన్న బాత్రూమ్ ఉంటుంది అధ్యక్ష. 16 రోజులు డిటెన్షన్ సెల్లో ఒక మనిషిని చూడకుండా నన్ను నిర్బంధించిన ఆ కోపాన్ని దిగమింగుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు పనిచేస్తున్నా అధ్యక్ష. ట్యూబ్ లైట్ ముందు పురుగులు తిరుగుతుంటే, అది ఓపెన్ ఎయిర్ జైలు కాబట్టి పురుగులు వస్తే, పురుగులను తినడానికి బల్లులు పరిగెత్తుతుంటే ఏ ఒక్క రోజు రాత్రి కూడా పడుకోకుండా మేల్కతో కూర్చున్న అధ్యక్ష. ఆ చిన్న బాత్రూమ్ కూర్చుంటే బయటకు కనిపించేటట్లుంటుంది అధ్యక్ష. ఒకసారి నేను ఎమ్మెల్యేల హోమ్ కూడా నా దగ్గర ఉంది కదా, ఎమ్మెల్యేలను నేను తీసుకెళ్తా, మంత్రులను తీసుకెళ్తా. 16 రోజులు పొద్దుపూట చెట్టు కింద పడుకున్న అధ్యక్ష. అయినా నేను కోపం ప్రదర్శించలే. దేవుడు అనేటోడు ఉంటాడు, చూస్తాడు, అంతకు 4 ఇంతలు అనుభవిస్తారని నేను అనుకున్నా. నేను ప్రమాణ స్వీకారం చేసే రోజే నా మీద కక్ష సాధించిన వాళ్ళని దేవుడే చూపించి దావకంలో షరీక్ చేపించిండు అధ్యక్ష. నా బిడ్డ లగ్గం ఉంటే కూడా 2 గంటలు పోయి లగ్గం చూడడానికి కూడా అభ్యంతరం పెట్టి ఢిల్లీ నుంచి న్యాయవాదులను తీసుకొచ్చి ఇక్కడ వాదించి ఆయన బిడ్డ లగ్గపత్రిక రాసుకోవడానికి కూడా వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి కోర్టులో వాదించిన వాదనలు అక్కడ ఉన్నాయి అధ్యక్ష. కోర్టు నాకు కండిషనల్ బెయిల్ ఇచ్చింది అధ్యక్ష. చెర్లపల్లి జైలు నుంచి ఎన్కన్వెన్షన్ ఫంక్షన్ హాల్కి పోయి నా బిడ్డ లగ్గపత్రిక రాసుకొని అక్కడి నుంచి సీదా మళ్ళీ చెర్లపల్లి జైలుకు పోయిన అధ్యక్ష. రాజకీయ కక్ష సాధింపు మీదా నాదా? నిజంగానే నేను కక్ష చూపించదలుచుకుంటే మీ కుటుంబంలో ఒక్కరు కూడా బయట ఉండరు అధ్యక్ష. అందరు చెర్లపల్లినే. ఈ రోజు కూడా వాళ్ళ మీద ఇంతవరకు అక్రమ కేసులు పెట్టలేదు అధ్యక్ష. కూలీ పైసలు ఇచ్చి, కిరాయి మనుషులను పెట్టించి, మీరు పచ్చి బూతులు మాట్లాడిచ్చినా నేను ఏ మాత్రం కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదు అధ్యక్ష.